సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రిక నవలల పోటీలో బహుమతి గెలుచుకుని ఆ నవలల మినీ నవలలో 2 భాగాలుగా 2 నెలలు ప్రచురితమైంది. కథలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఆనంద్కి అనిపించింది, తన ఇంట్లోని ప్రస్తుత చిత్రం అదేగా. తన ధోరణితో ఇంట్లో అందరినీ భయపెట్టేశాడు. తను కోప్పడినా ఉక్రోషపడినా వాళ్ళ ప్రేమ కోసం తప్పించిపోయే కదా. తన ధోరణికి ఇంట్లో అంతా భయపడిపోయి మౌనముద్ర దాలుస్తున్నారు. గట్టిగా నవ్వటమే తప్పేమో అని భయపడిపోతున్నారు. ఇంట్లో వాళ్ళందరూ గట్టిగా నవ్వితే తను ఏమనుకుంటాడోనని భయం. ఆలోచిస్తున్న ఆనంద్తో ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లో వాళ్ళని ఎంతగా భయపెట్టేశారో గుర్తుకొస్తోందా అడిగింది. నిన్ను చూస్తుంటే నేను తప్పు చేశాననిపిస్తోంది. ఎంతసేపు నా జీవితం ఇలా అయిపోయిందని, ఎదుటివాళ్ళు నన్ను ఎంతగా పెట్టుకుంటారు ఇలాగే ఆలోచిస్తూ సతమతమైపోయాను కానీ ఇంకేం ఆలోచించలేకపోయాను. ఒకసారి అభిప్రాయ భేదాలు దెబ్బలాటలంటూ మొదలైతే అవి సన్నని మంటగా అలా మండుతూనే ఉంటాయి. అవి ఆజ్యం తగ్గినప్పుడల్లా భగ్గుమంటూనే ఉంటాయి. మా ఇంట్లో ఆజ్యం తగిలినప్పుడల్లా భగ్గుమంటూనే ఉంటాయి. మా ఇంట్లో ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. నాకు శశిరేఖకి మధ్య ఇన్నాళ్ళు ఉన్నది ప్రేమేనా అన్న సంశయం కూడా వచ్చింది ఒక సందర్భంలో. ఈ సబ్కాన్షియస్ సిద్ధాంతం తెలిసాక జీవితాన్ని మన అధీనంలోకి తెచ్చుకోగలమన్న ఆశా నమ్మకము కలుగుతోంది. ఈ పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకోవటం, మళ్ళీ మంచి మాటల్ని మనస్సు పెట్టి కాగితం మీద వ్రాయటం మనస్సుకి ఆ కాసేపు చాలా ప్రశాంతతని నిలకడని ఇస్తోంది. ఇలాగే చేసుకుంటూ వెళ్తే మనం ఈ వ్యాధి ప్రభావం నుంచి కూడా బయటపడవచ్చు. అంతా మన సాధనలో నమ్మకంలో ఉంది. ఆ పుస్తకం నేను కూడా చదవటం అయ్యాక నీకు ఇస్తాను. అప్పటిదాకా నాన్నగారు చెప్పిన పని నువ్వు కూడా చెయ్యి. అఫ్కోర్స్ నువ్వు ఆల్రెడీ పాజిటివ్ మైండ్లోనే ఉన్నావు కనుక నీకు సబ్కాన్షియస్ని చేరటం సులభమే అవుతుంది. ఆ పుస్తకం నేను కొంటాను. అటువంటి పుస్తకాలు ఎప్పుడూ మన పక్కనే ఉండాలి. రోజు ఒకసారి కొన్ని పేజీలని చదువుతూ ఉంటే మన మనసు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది. మనని నిరుత్సాహం వైపు వెళ్ళిపోకుండా కాపలా కాస్తూ ఉంటుంది. ఆనంద్ చెప్పటం ముగించాడు. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. నేను కూడా కొనుక్కుని దాన్ని పక్కనే ఉంచుకుంటాను నవ్వుతూ అంది శైలజ. తప్పకుండా ఆ పుస్తకం ఎప్పుడూ మన పక్కన ఉండాలి అన్నాడు ఆనంద్. మీ ఇద్దరిని హాస్పిటల్లో చూస్తున్నప్పుడే గ్రహించాను మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందని. మీకు ఏదైనా చెప్పగలనేమోననే ఉద్దేశంతోనే పరిచయం పెంచుకున్నాను. మనకి వచ్చిన ఈ అనారోగ్యం వల్ల మనం జీవితంలో ఏదీ కోల్పోకూడదన్నది నా ఉద్దేశం. ఎక్కువ చొరవ తీసుకుంటే అంటూ ఆగిపోయింది. నీ మాట తీరులో ఏదో ప్రత్యేకత ఉంది. దానిలో ఎదుటివారి పట్ల అభిమానం ఉట్టిపడుతూ ఉంటుంది అన్నాడు. నాకెందుకో మిమ్మల్ని నువ్వు అని పిలవాలనిపిస్తోంది, అనవచ్చా అంది. నువ్వు అలా అంటే నాకు ఇంకా ధైర్యం వస్తుంది. నాకు మరణంలో కూడా నువ్వు తోడుగా ఉంటావన్న ధైర్యం దొరుకుతుంది. ఆ పైలోకాల్లో కూడా మనం స్నేహితులుగా ఉందామే. చాలా నిజాయితీగా స్వచ్ఛంగా అన్నాడు ఆనంద్. శైలజ కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి. అయినా ఇప్పుడు మనం మరణం గురించి ఆలోచించకూడదుగా. మనం ఆ సాధన చేస్తూనే జీవితాన్ని ఇంకా ఎంత ఆనందంగా విభిన్నంగా ఆస్వాదించవచ్చో ఆలోచిద్దాం అంది. అలాంటివన్నీ నువ్వే చెప్పాలి మిత్రమా నవ్వుతూ అన్నాడు ఆనంద్. నీకు దోస్తుగా ఉండాలంటే నీకు కొన్ని షరతులు విధిస్తానైతే అంది. చెప్పు బుద్ధిమంతుడైన బాలుడిలా అన్నాడు ఆనంద్. 1. అన్ని సంకోచాలు వదిలి నీ భార్యని ఇదివరకులాగే ప్రేమించు. ఆమెలో తప్పులు ఎంచుతూ శల్యపరీక్ష చేయటం మానేయి. ఒక మనిషిగా ఆమెను చూడు, అలాగే ప్రేమించు. మనిషి అన్నాక అనేక బలహీనతలు ఉంటాయి. అయినా ఆమె ఏం చేసిందని మున్ముందు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు తనని తను సిద్ధం చేసుకుంటుందనా? రోజు కాసేపు పిల్లలతో ఆడుకో. మీ అమ్మా నాన్నగారులతో కబుర్లు చెప్పు. ఎప్పుడైనా మీ డాబా మీద కూర్చుని చందమామని చూస్తూ ఏమైనా పాటలు పాడుకో. నాకు పాడటం రాదు అనకు. పాటని తాదాత్మ్యం చెంది పాడుకోవటం ముఖ్యం. అందులో అపురూపమైన ఆనందం దొరుకుతుంది. పాటను కూడా మనలో అమర్చే ఆ దేవుడు మనని పంపాడు. పాట అనేది మానవుడి సహజమైన హావభావాల్లో ఒకటి.
మనసులోనైనా పాట పాడుకొని మనిషి అంటూ ఉండడు. 80 ఏళ్ళు బతికినా కొంతమంది ఏ అనుభూతి లేకుండా బ్రతికేస్తారు. అన్ని అనుభూతుల్ని మనస్సు నిండా నింపుకుని కాస్త తక్కువ కాలం బ్రతికినా చాలు. నీ మనస్సుని ఇదివరకు ఎప్పుడూ కేంద్రీకరించని విషయాల మీద నిలుపు అంది. ఎప్పుడూ కేంద్రీకరించని విషయాలంటే ఆనంద్‌కి అర్థం కాలేదు. మీరెప్పుడైనా దానిమ్మ పండుని స్వయంగా ఒలుచుకుని తిన్నారా? లేకపోతే ఎప్పుడూ శశిరేఖో, మీ అమ్మగారో ఒలిచివ్వటమేనా? శైలజ ఆసక్తిగా అడిగింది. ఆ ప్రశ్నకి ఆనంద్ ప్రాణాలు తీసే క్యాన్సర్ వ్యాధికి దానిమ్మ పండు ఒలుచుకు తినటానికి గల సంబంధం ఏమిటో అర్థం కానట్టుగా మొహం పెట్టాడు అతను. ఈ శైలజకి ప్రాణం పోతోందంటే మతి కూడా పోయినట్టుగా ఉంది. లేకపోతే ఈ సిల్లీ మాటలేమిటి అనుకుంటున్నారు కదూ? శైలజ అతని మనసులోని సందేహాన్ని గ్రహించినట్టుగా అంది. అబ్బా! ఈ మనసులో మాటని ఇంత బాగా గ్రహించే శక్తి నీకు ఎలా వచ్చింది తల్లీ? అంటే శైలజకి మతిపోయిన మాట నిజమంటారు. ఉడుక్కుంటున్నట్టుగా మొహం పెట్టి అంది. ఆనంద్ చప్పున నాలుక కరుచుకున్నాడు. ఆహా! నా ఉద్దేశ్యం నీ మతి వరకు వెళ్ళలేదు. క్యాన్సర్కి దానిమ్మ ఒలుచుకోవటానికి మధ్యదాకా వెళ్ళిందంతే అన్నాడు. తొక్క ఒలిచి గింజల్ని తీసేటప్పుడు ఒక్క క్షణం ఆగి దానివైపు పరిశీలనగా చూస్తే ఆ అమరిక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక భాగానికి మరో భాగానికి మధ్య పల్చటి పొర, ఎర్రగా పారదర్శకంగా మెరిసిపోయే ఆ గింజలు. ఎక్కడ దాగి ఉన్నాడబ్బా ఈ అద్భుత శిల్పి, ఒకసారి చూడాలని ఉంది అని నీ మనసు ఉవ్విళ్ళూరుతుంది. అలాగే నువ్వు చటుక్కున తెంపుకొచ్చి దేవుడి మీద పెట్టే మందార పువ్వులో మధ్యలో పుప్పొడితో మృదువైన ఆ కాడ కొనల్ని పరిశీలనగా చూసావా ఎప్పుడైనా? వెల్వెట్లా కనిపించే సుకుమార సుందర చిన్ని చిన్ని పుప్పొడులు, ఆ రంగుల మేళవింపు నిన్ను ఆశ్చర్యంలో ఆనందంలో ముంచివేస్తాయి. ఇంకా భగవంతుడు ఎక్కడ ఉన్నాడా లేడా అన్న ఆలోచనకి తావెక్కడిది? ఆనంద్ శైలజ ఆలోచన ధోరణిని అబ్బురంగా గమనిస్తున్నాడు. మహామేధావి, స్వాతంత్ర్య సమరయోధుడు, మన పూర్వ ప్రధానమంత్రి అయిన నెహ్రూకి చిన్నపిల్లలతో ఆడుకోవటమంటే ఇష్టమట. నాకు అనిపిస్తుంది, ఎత్తుకు పై ఎత్తు వేసే రాజకీయ దురంధరులతో మసిలి మసిలి ఈ చిన్నారి అమాయక వదనాలని చూస్తుంటే ఆయన మనస్సుకి ప్రశాంతంగా సేద తీరుతున్నట్టుగా అనిపించేదేమో. సశేషం.